ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఏప్రిల్ 20వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. మీలో చాలామంది డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామో అని మీరు తెలియచేస్తున్నారు. అందును బట్టే ప్రభువుకి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రతిదినం ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కొమరం భీం జిల్లాలో ఉన్న 15 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై సిద్ధపరచబడిన మండలం కొమరం భీం జిల్లా తిర్యాని మండలం. ఈ తిర్యాని మండలంలో మొత్తం 36 గ్రామాలు ఉన్నాయి. ఈ 36 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడివైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం కొమరం భీం జిల్లా తిర్యాని మండలంలో ఉన్న 36 మండలాల కొరకు మీ పాదాలు చెంతకొస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ 36 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని ప్రభు మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ మండలంలో ఎక్కడ సువార్త ప్రకటించబడటానికి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో అక్కడే గొప్ప అనుకూలతను మీరు దయచేయండి. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఈ తిర్యాని మండలాన్ని మీకు సమర్పిస్తూ మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 4వ అధ్యాయము. దయచేసి వినండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 31, 32 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వాక్యాన్ని వినండి. అప్పుడు ఆయన గలిలయలోనికి కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్తిస్మము పొందిన పిమ్మట సమాజ మందిరంలోను అలాగే కపెర్నహూము పట్టణములోనికి వచ్చి ఆయన విశ్రాంతి దినమున వారికి వాక్యాన్ని బోధిస్తూ వచ్చారు. ఆయన మంచి బోధకుడు. యేసు ప్రభుల వారు మించిన బోధకులు ఎవరూ లేరండి. ఈరోజు చాలా బోధలు వచ్చాయి, రకరకాల బోధలు. కానీ యేసు ప్రభు వారి బోధ అనేక మంది జీవితాలను మార్చేసింది, అనేక మంది జీవితాల్లో ప్రభావితం చూపించింది. ఆయన బోధను విన్నవారు ఎంతో మారు మనసు పొందారు. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా ఏండ్లుగా బోధిస్తూ ఉన్నాం, కానీ ప్రజలు మారటం లేదు. బోధ, శక్తివంతమైన బోధలు క్రైస్తవ సమాజానికి వినబడటం లేదు అన్నది ఎంతైనా వాస్తవం. ఈ బోధలు బోధించడానికి
ప్రజల మీద నీళ్లు చల్లిన వారు కొంతమంది, నిప్పులు చల్లిన వారు కొంతమంది, పడగొట్టిన వారు కొంతమంది, ఏదో ప్రయత్నాలు చేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రజల మీద బోధ ప్రభావితము చూపించలేకపోతున్నదనేది ఎంతైనా వాస్తవం. ఇంతకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే, యేసు ప్రభుల వారు మంచి బోధకుడు. చూడండి, వాక్యం సెలవిస్తుంది, ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను. ఆయన బోధిస్తున్నప్పుడు అధికారంతో బోధించాడు. ఈరోజు బోధలు రాజీ పడిపోతూ ఉన్నాయి. ఈరోజు గట్టిగా తుమ్మితే ఎక్కడ ముక్కు ఊడిపోతుందని బ్రతిమలాడుతూ రాజీపడి బోధించే బోధకులు అనేక మందిని ఎరుగుదును. లేదా లాలన చేసే బోధ, ఏదో వారిచ్చే కానుకలు కొరకు, వారిచ్చే అర్పణలు ఆశపడి వారికి అనుకూలంగా బోధించే బోధకులు లేరంటారా? చాలామంది ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలు గమనించండి. యేసు ప్రభు బోధ రాజీ పడలేదండి. అది అధికారంతో కూడిన బోధ, అది గద్దింపుతో కూడిన బోధ, అది హెచ్చరికతో కూడిన బోధ, అది బుద్ధి చెప్పగలిగిన బోధ, అది వంకర జీవితాలను సరిచేయగలిగిన బోధ. అటువంటి బోధ ప్రజలలో ప్రభావితం చూపించింది. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, దాదాపుగా నేను ఒక 20 సంవత్సరాలు పబ్లిక్ స్పీకర్గా ఆయన కృపను బట్టి వాడబడ్డాను. ఏనాడు రాజీ పడలేదు. చిన్న మందను విజయవాడలో కాస్తూ ఉన్నాను. ఏనాడు నేను బోధలో రాజీ పడలేదు. ప్రభు కృపను బట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటూ వెళుతూ ఉన్నాను. అది ప్రజలకు నచ్చకపోవచ్చు. నచ్చవలసింది ప్రజలకి కాదు, ప్రభువుకు నచ్చాలి. అప్పుడు సంఘ సరిహద్దులు యేసుక్రీస్తు నామంలో విశాలపరచబడతాయి. సంఘ సరిహద్దులు విశాలపరచబడటము అంటే ప్రజలు ఎక్కువ మంది రావటం కాదు, తక్కువ మంది అయినప్పటికీ కూడా ఆయన బోధకు లోబడి జీవించేవారుగా తయారవటం. ఈ ఉదయకాల సమయంలో వాక్యం సెలవిస్తుంది, ఆయన బోధ అధికారంతో కూడినదై ఉండినని. చూడండి, వాక్యం ఇంకా ఏమని సెలవిస్తుందంటే, గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారంట. ఏ బోధకు ఆశ్చర్యపడ్డారు? అధికారంతో కూడి బోధించిన బోధకు ప్రజలు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నెంబర్ 1 ఆయన మంచి బోధకుడు. నెంబర్ 2 ఆయన బోధ అధికారంతో కూడినదై ఉంది. నెంబర్ 3 ఏంటంటే, అటువంటి బోధకు ప్రజలు ఏమయ్యారో ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే అంతకుముందు ఈ వాక్యాన్ని బోధించిన వారెవరు ఇలా బోధించలేదు. ఎందుకంటే ఈయన ఆశ్చర్యకరుడు, ఈయన అనంత జ్ఞాని అయి ఉన్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు, తండ్రి వీనితో మాట్లాడిస్తున్నాడు కనుక ఆ బోధ అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉంది. బోధ ఆశ్చర్యకరంగా ఉంటే జీవితాలు కూడా ఆశ్చర్యకరంగా మారిపోతాయి. అట్టి కృప ప్రభు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, మీరు కృప చూపించండి నాయన. మీరు మంచి బోధకుడు, మీరు అధికారంతో బోధించారు. మీ బోధకు ఎంతోమంది ఆశ్చర్యపడ్డారు. అట్టి జీవితం మాకు దయచేసి మీరు మహిమ, మీరు ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.